గురువెప్పుడో చనిపోయాడు. పిల్లల ప్రవర్తన బాగోలేదని చేత్తో చిన్న దెబ్బ వేశాడని, చితక బాదిన కీచక ఉపాధ్యాయుడు అని చిన్నా చితకా పత్రికల్లో కూడా చాటంత రాసినప్పుడే చనిపోయాడు. ఎవరో గిట్టని వారు ఆరోపణ చేస్తే, ఆరోపణల్లో వాస్తవమెంతో తెలుసుకోకుండా పసిపిల్లలను కాటేసిన కామాంధుడు అని ముద్ర వేసినప్పుడే గురువు అప్పుడే చనిపోయాడు. హోంవర్క్ పుస్తకాలు సరిగ్గా దిద్దలేదని నడిరోడ్డు మీద దోషిగా నిలబెట్టి చివాట్లు పెట్టారు చూడు. ఆ రోజే మనసులోనే చిన్నపిల్లాడిలా రోదిస్తూ మానసికంగా చనిపోయాడు. పిల్లల మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే దీనికి కారణమేంటో చెప్పాలని షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆ రోజే చాటా చీపురు చేతబట్టి మరుగుదొడ్లు శుభ్రపరిచి ఆ గబ్బులో ఊపిరాడక గురువు అక్కడే చనిపోయాడు. ఈ రోజు కాదు, గురువు ఎప్పుడో చనిపోయాడు. ఎప్పుడో చనిపోయాడు.